రైట్ అండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు బొంద పెడతా ఉంటున్నారు. అవును. బొందల గడ్డలో 400 ఓట్లు ఉన్నవి ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. అది మీ మాధవీలత గారే ఆ లెక్క. ఒక శ్మశానంలో 400 ఓట్లు తీసుకువచ్చిన ఘనత ఎంఐఎంది. ఏం చేయగలిగారు మీరు? ఏం చేసింది మీ ఎలక్షన్ కమిషన్? వెరీ నైస్. సో అందుకే నరేంద్ర మోదీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడుతున్నారు. సో జమిలీ ఎన్నికలకి ఆ ఎన్నికలకి అందరూ సిద్ధంగా అండి. వై అపోజిషన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్? ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఒకసారి ఎలక్షన్ వస్తే దొంగోట్లు పడలేవు? మళ్ళీ యూనో వెన్ ఇట్ కమ్స్ కాన్ఫిడెన్స్ ఎవరికి వాళ్ళకి ఓటు వచ్చేస్తే కాని పని, దొంగోట్లు వెళ్ళాలి కదా కంపల్సరీ. ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, పక్క కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అదే పేరు మీద 400 ఉంటే 1000 ఓట్లు ఉంటే వెళ్ళి వేసి వస్తారు. వాట్ దే ఆర్ డూయింగ్? వాట్ కెన్ దే యాక్చువల్లీ డూ? అసలు ఏం చేయగలుగుతారు? నీ పీక మీద కత్తి పెట్టి నువ్వు పైసా తీసుకొని పని చేస్తావా లేకపోతే సస్తావా అంటే ఎవడైనా పైసా తీసుకొని పని చేయడానికే రెడీగా ఉంటాడు. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇంకా ఇన్ని దశాబ్దాల కాలం సరిపోలేదా ముస్లిమ్స్కి? ఇంకా పాకిస్తాన్ చూడండి, అరే ముస్లిమ్స్కి దేశం కావాలని తీసుకున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 6 దశాబ్దాల పాటు పాకిస్తాన్ది బాగా నడిచింది, ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా నడిచింది. అరే ఉగ్రవాదులు ఇలా 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 పోషించారు, ప్రతి దేశానికి పంపించారు, అల్లర్లు చేపించారు. ఈరోజు మ్యాగీ ప్యాకెట్ అండి ఎంత రూపీస్? 320 రూపీస్. వాళ్ళకి సిగ్గు ఇప్పటికైనా బుద్ధి రావాలి. అడుక్కుంటున్నారు అక్కడ దేనికోసం? గోధుమ పిండి కోసం. చిట్టికేడు గోధుమ పిండి దొరకక అల్లాడిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఈరోజు మతం పేరు మీద ఎక్కడ దాకా పోయింది పాకిస్తాన్. ఈరోజు చూపించాం కదా వాళ్ళ పొజిషన్ ఏంటో. భారతదేశం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మనకు ఉండాలి ఆ సంకల్పం. ఇంకా ముస్లిమ్స్ మేము రామ మందిరాన్ని కూల్చేస్తాం, ఇంకా ఇదే సంకల్పం మీద ఉన్నారు. మా జనాభా పెంచుకుంటాం, దీన్ని ఇంకొక ఇస్లామిక్ స్టేట్గా మారుస్తాము. దీన్ని మార్చి మీరు ఏం ప్రయత్నం చేయలేరు. అసలు వాళ్ళ పప్పులు ఉడకవు. ఈరోజు నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు తీసుకొని వస్తే 1/4 ఆఫ్ ద సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి 1/4 ఆల్మోస్ట్ ముస్లిమ్స్కి చెందుతుందండి. వాళ్ళు ఈరోజు బాగుపడుతున్నారు, ఈరోజు చదువుకుంటున్నారు, వాళ్ళకంటూ సంక్షేమం దక్కుతోంది. ఈరోజు ఒక మర్యాద దక్కుతోంది భారతదేశంలో. మతం పేరు మీద విచ్చలవిడితనం ఉండేది ముస్లిమ్స్లో. ఈరోజు అది తగ్గించగలిగిన ప్రయత్నం చేయగలిగే మనగాడు నరేంద్ర మోదీ గారు. ఎంఐఎం ఓవైసీ ఈజ్ నెవర్ రిప్రజెంటింగ్ ముస్లిమ్స్. అతను ఎప్పటికీ ముస్లిమ్స్కి హెడ్ అవ్వలేడు. హీ మైట్ బి అ రజాకార్. మతోన్మాదం రెచ్చగొట్టి ముస్లిమ్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా టైర్ల పంచర్లు వేసుకునేటట్టు, కూరగాయలు అమ్ముకునేటట్టు, పళ్ళు అమ్ముకునే ఇక్కడికే మిగిలిపోతారు. వాడు మాత్రం డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్లీ ఫిట్ అవుతున్నారు. ఎవరు చనిపోతున్నారు? దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ అండి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వీడియోలు చూడండి మీరు. నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తుల్ని గెలిపించుకోండి. అక్కడ హిందువుల పరిస్థితి ఏంటండి పాకిస్తాన్లో? బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? కాశ్మీరీ పండిట్స్ పరిస్థితి ఏంటి? 370 ఆర్టికల్ రద్దు చేయనంత ముందు వరకు అక్కడ జరిగిన అల్లర్లు ఏంటి? టుడే ఇట్ హ్యాస్ బికమ్ అ టూరిస్ట్ హబ్. ప్రీవియస్లీ ఇట్ ఈస్ వాట్? ఇట్ హ్యాస్ బికమ్ అ టెర్రరిస్ట్ హబ్ కదా. పాస్ట్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం టెర్రరిజంని జమ్మూ అండ్ కాశ్మీర్లో. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ స్టిల్ Owaisi thinks he is the king. He is ruling Muslims. He is the king of Muslims. He is representing. He is a leader. కాదండి. No, he is not. No, he is not అండి. కాదైనా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ హ్యాస్ టు కమ్ అవుట్. నౌ ముస్లిమ్స్ హ్యాస్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. కమ్యూనల్ బేసిస్. ఈరోజు దుబాయ్లో గుడి ఏర్పాటు జరిగింది. బాగేశ్వర్ ధామ్ బాబా అక్కడికి వెళ్ళారు. రామ్ కథ ప్రచారం దుబాయ్లో జరుగుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్? ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో వాళ్ళు బాగానే ఉన్నారు. కన్వర్టెడ్ ముస్లిమ్స్ అందరికి ఏం రోగం పుట్టింది? ఇక్కడ ఏమైనా అంటే చంపుతాం, కన్వర్ట్ కాకపోతే చంపేస్తారా? ఆడపిల్లల్ని తీసుకుపోతారా? జిహాదీల పేర్ల మీద వక్ఫ్ బోర్డ్ చట్టం తీసుకొని వచ్చి వీళ్ళకి నచ్చినట్టు భూభాగాన్ని లేపుకొని పోతున్నారా? ముస్లిం పర్సనల్ బోర్డు తీసుకొచ్చి అరే సుప్రీంకోర్టు అయినా మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు, మూసుకొని కూర్చోండి అని సుప్రీంకోర్టుకి చెప్తారా వక్ఫ్ బోర్డు వాళ్ళు?
Is this the constitutional democracy you are talking about? Vasudevan garu? Yes, we will change. Yes, we need that majority to change everything in India. Mandate మీకు ఇచ్చారు కదా. మాకుంది. Yes, మేము మారుస్తాం. ఎందుకు మార్చలా? ఈసారి టర్మ్ లో ఖచ్చితంగా మారుస్తాం. We need that. ఎందుకు మార్చలా? లాస్ట్ టర్మ్ లోనే 33% ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావడానికి దాన్ని ఒక పొలిటికల్ టూల్ కిట్ గా కాంగ్రెస్ వాళ్ళు మారిస్తే ఈ ఒక్క ఇష్యూని తీసుకొని వచ్చి మొత్తం పొలిటికల్ సినారియోని దేశంలో మార్చేద్దామని ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రి ఆ రిజర్వేషన్ అమలు పరిచి అందరి నోర్లు మూయిపించింది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్. వీ నో వెన్ టు యాక్ట్, వెన్ టు డూ వాట్. మాకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలి. ఈరోజు మేము మెజారిటీ గురించి అప్కి బార్ 400 బార్ కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసి ఈరోజు 10 మంది దగ్గరికి వెళ్ళి ఓట్లేయండి అడుక్కుంది ఎందుకు? ఈ దేశ అభివృద్ధి కోసం. ఈ దేశంలో ఇంకా కూడా ఇలాంటి దరిద్రపు చట్టాలు అన్ని తొలగించి యూసీసీని అమలు చేయడానికి, సిఏఏని అమలు చేయడానికి, ఇలాంటి వక్ఫ్ బోర్డ్ లాంటి చట్టాలని రద్దు చేయడానికి, ఆ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ తీసుకోవడానికి, ముస్లిమ్స్కి కూడా వాళ్ళు ఈ దేశంలో అందరిలాగానే ఈక్వల్గా బతికేలాగా ఈ దేశాన్ని సుభిక్షంగా చేసేటట్టు గొడవలు రాకుండా చేయాలంటే బీజేపీ నీడ్స్ స్ట్రెంగ్త్. బీజేపీకి అధికారం కావాలి. అందుకే అప్కి బార్ 400 బార్ కొట్లాడారు. ప్రతి ఒక్కరు గల్లీ కార్యకర్త తిరిగారు. మీ కెమెరా ముందు ఎంతమంది లీడర్లు కనిపించారో నాకు తెలియదు, కానీ కెమెరా వెనక లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో నుండి ఆవకాయ పచ్చడో పెరుగన్నం కలుపుకొని వచ్చి చద్దిమూట కట్టుకొని వచ్చి కూడా 10 ఇళ్ళు తిరిగి ప్రతిరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయండమ్మా, దేశ భవిష్యత్తు నిర్ణయించేది భారతీయ జనతా పార్టీ. రోజు కేంద్రంలో అధికారంలో లేకపోతే 6 దశాబ్దాల కాలం పాటు బిచ్చగాల బతుకులో ఉండేది భారతదేశము. 10 సంవత్సరాల అభివృద్ధి కాలాన్ని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో, భారతీయ జనతా పార్టీ గారి గవర్నమెంట్లో చూడగలిగాం. ఇప్పుడు కనుక మళ్ళీ గవర్నమెంట్ మారితే ఇంకా మన దేశానికి భవిష్యత్ అనేది ఉండదు అని 10 ఇల్లులు ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నాయకత్వంలోకి రాబోతుందంటే ముందుగా సంతోషపడేది మాలాంటి కార్యకర్తలు. సరే, ఎవరైతే ఓట్లేయండి బీజేపీకి అని అడిగారో అలాంటి కార్యకర్తలు మేము సంతోషపడుతున్నాం. ఇంకో నరేంద్ర మోదీ గారికి నేను అదే అంటున్నాండి, రాహుల్ గాంధీ ఎప్పటికీ క్యాస్ట్ గురించి మాట్లాడతారు. స్టిల్ హీఈస్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఆయన ఎంత వెనకబడి ఉన్నారో ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ 2047. మన భారతదేశం 100వ స్వతంత్రం జరుపుకునే సమయానికి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకి ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారంటే వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ భారత్ అనేది మీరు అర్థం చేసుకోండి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మళ్ళీ వస్తాను కదండి మీ ఛానల్కి వస్తాను కదా, నరేంద్ర మోదీ గారి 3rd టర్మ్లో తీసుకునే ప్రతి డెసిషన్ మీద డిబేట్ చేయడానికి నేను వాసుదేవన్ గారు ఐఎమ్ రెడీ విత్ యూ అండ్ యూ విల్ సీ a very glorious change in Bharat and surely నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు we will be the 3rd largest economy very soon.